ఈ సెషన్లో మనం కాంపోజిషన్ అండ్ టైపోగ్రఫీకి సంబంధించిన కొన్ని ఆప్షన్స్ చూస్తాం. సో ఫస్ట్ ఈ యొక్క టెక్స్ట్ టూల్ తీసుకొని టైప్ చేయండి. దిస్ ఈజ్ పేజ్ మేకర్ and that is సంథింగ్ ఇలా టైప్ చేసాం. సో ఇప్పుడు దీనికి కావాల్సి ఉంటే ఎన్లార్జ్ చేసుకోండి. కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దెన్ సింబల్ ప్రెస్ చేస్తే ఎన్లార్జ్ అవుతుంది. ఓకే, ఇట్లా ఎన్లార్జ్ చేశాను. డాక్యుమెంటేషన్ అనేది కిందకు వచ్చేసింది, ఇక్కడ స్పేస్ ఉంది. ఎనీవే ఇప్పుడు ఈ యొక్క క్యారెక్టర్స్ మధ్యలో స్పేస్ రావాలి అనుకోండి, అప్పుడు ఎక్స్పర్ట్ ట్రాకింగ్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. వెరీ లూజ్ అని అనుకోండి, స్పేస్ వస్తుంది క్యారెక్టర్స్ మధ్యలో. అట్లానే వెరీ టైట్ అని అనుకోండి, చాలా దగ్గరగా క్యారెక్టర్స్ ఉంటాయి. ఇదే విధంగా ఎక్స్పర్ట్ కెర్నింగ్, ఇక్కడ మనం స్ట్రెంగ్త్ అనేది ఇవ్వచ్చు. క్యారెక్టర్స్ మధ్యలో ఎంత లూజ్ ఉండాలి లేదంటే ఎంత టైట్ ఉండాలి అనేది ఇక్కడ సెట్ చేయొచ్చు అనమాట. ఇదే ఆప్షన్ మనకి ఇక్కడ కూడా ఈ యొక్క టెక్స్ట్ ప్యాలెట్లో ఉంది. ఇట్లా మనం ఎన్లార్జ్ చేయొచ్చు. అంటే ఎన్లార్జ్ కాదు, క్యారెక్టర్స్ మధ్యలో స్పేస్. ఇక్కడైతే ఈ యొక్క ట్రాకింగ్లో ఫిక్స్డ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మనం ఎంత స్ట్రెంగ్త్ కావాలో ఆ స్ట్రెంగ్త్ కెర్నింగ్లో ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ హైఫనేషన్ అని ఉంది. హైఫనేషన్ ఏంటంటే ఒక లైన్లో ఒక వర్డ్, ఇక్కడ డాక్యుమెంటేషన్ అనే వర్డ్ ఒక పెద్ద వర్డ్ ఉంది. ఈ వర్డ్ ఇక్కడ పైన పూర్తిగా సరిపోదు, కానీ కొంతవరకు సరిపోతుంది. మరి అట్లాంటప్పుడు కొంత ఇక్కడ, కొంత నెక్స్ట్ లైన్లో ఉండాలి. అప్పుడు ఇక్కడ కంటిన్యూషన్ నెక్స్ట్ లైన్లో ఉందని హైఫన్ అనేది మనం పెడతాం. అది మాన్యువల్గా పెట్టుకోవచ్చు. ఆటో హైఫనేషన్ అంటే హైఫనేషన్ తీసుకోండి, ఆన్ అనండి. ఇక్కడ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, మాన్యువల్ ఓన్లీ, మాన్యువల్ ప్లస్ డిక్షనరీ, ఇట్లాంటివి ఓకే అనండి. ఇప్పుడు చూడండి, డాక్యుమెంటే అనేది టీఏ తర్వాత హైఫన్ వచ్చి టిఐఓఎన్ అనేది నెక్స్ట్ లైన్లో రావడం జరిగింది. ఈ విధంగా హైఫనేషన్ అనే ఇది ఆటో హైఫనేషన్ యూజ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు హైఫనేషన్ వద్దనుకుంటే ఆఫ్ చేసేయండి. సో ఆ డాక్యుమెంటేషన్ అనేది ఇక్కడ స్పేస్ ఉన్నా కానీ మొత్తం వర్డ్ అక్కడ సరిపోదు కాబట్టి కిందకి రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ అలైన్మెంట్ కూడా మనం చూడొచ్చు. ఓకే, హైఫనేషన్ ఆన్లో పెట్టాను. నెక్స్ట్ అలైన్మెంట్ చూడండి. అలైన్మెంట్, సెంటర్ అలైన్మెంట్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలైన్మెంట్స్ ఉన్నాయి. అదే రైట్ అలైన్మెంట్, అట్లనే జస్టిఫైలో మీకు ఆటోమేటిక్గా ఈక్వల్ లైన్స్ అనేటివి అడ్జస్ట్ చేస్తుంది అనమాట. అంటే పై లైను కింద లైను సేమ్ జస్టిఫికేషన్ వచ్చేటట్టు, రైట్ టు లెఫ్ట్ జస్టిఫై అయ్యేటట్టు వస్తుంది అనమాట. రైట్ సైడు లెఫ్ట్ సైడు ఈక్వల్గా వచ్చేటట్టు అడ్జస్ట్ చేసుకుంటుంది. మామూలుగా అయితే అలైన్ లెఫ్ట్. ఓకే, ఇట్లా జస్టిఫికేషన్ లేదంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలైన్మెంట్స్ ఇవ్వచ్చు. నెక్స్ట్ లీడింగ్ అంటే స్పేస్ బిట్వీన్ లైన్స్ అనమాట. ఈ యొక్క లైన్స్ మధ్యలో స్పేస్ ఎలా ఉండాలి. లీడింగ్, ఇక్కడ ఆటో అని ఉంది. ఆటో అని నేను 46 ఇస్తున్నాను. ఇప్పుడు లైన్స్ మధ్యలో స్పేస్ ఎలా వచ్చిందో చూడండి. క్యారెక్టర్స్ మధ్యలో స్పేస్ వేరు, లైన్స్ మధ్యలో స్పేస్ వేరు. ఓకే, ఆటో అంటాను, మళ్ళీ ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. అట్లనే బ్రేకింగ్ క్యారెక్టర్
లైన్ ఎండ్ అయిన తర్వాత బ్రేక్ అని ఉంది, నో బ్రేక్ అంటాం. నో బ్రేక్ అంటే చూడండి ఒకే లైన్లో రావడం జరిగింది, అక్కడ బ్రేక్ కాలేదు. ఈ లైన్ ఎండ్ అయితే నెక్స్ట్ లైన్కి ఆటోమేటిక్గా రావాలి. అయితే నో బ్రేక్ అని ఇచ్చాం కాబట్టి అలా సింగిల్ లైన్లోనే ఉండిపోయింది. ఇట్లా బ్రేకింగ్ ఆప్షన్ యూజ్ చేయొచ్చు. ఓకే.